గుడ్ మార్నింగ్ తెలంగాణ. వెల్కమ్ టు టీ న్యూస్. నేను సాయి మాధవి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మూసీకి ఇరువైపులా కిలోమీటర్ వరకు గ్రోత్ సెంటర్గా అభివృద్ధి. నది ఎఫ్టీఎల్ బఫర్ జోన్ దాటి భూసేకరణకు సర్కారు స్కెచ్. ఇవాళ జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కేటీఆర్ సమావేశం. హైడ్రా మూసీ సుందరీకరణపై చర్చ. రియంబర్స్మెంట్ బకాయిలు స్కాలర్షిప్లు వెంటనే చెల్లించాలి. విద్యారంగాన్ని సీఎం రేవంత్ భ్రష్టు పట్టిస్తున్నారన్న కేటీఆర్. రేవంత్ కోర్టుకు రాకుంటే నిరాహార దీక్ష చేస్తా, అందరికీ శిక్ష వేయిస్తానని A4 మత్తయ్య హెచ్చరిక. నవంబర్ 20న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు. నవంబర్ 13, 20 తేదీల్లో జార్ఖండ్లో పోలింగ్. మరోసారి నోరు పారేసుకున్న కెనడా ప్రధాని. భారత ఆంక్షలు విధిస్తామంటూ హెచ్చరికలు. నేటి నుంచి న్యూజిలాండ్తో తొలి టెస్టు. WTC ఫైనల్ టార్గెట్గా బరిలోకి భారత్. తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఇవాళ రేపు వానలు. రాష్ట్రంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ. మూసీ ఎఫ్టీఎల్ బఫర్ దాటి భూసేకరణకు సర్కారు స్కెచ్ వేసింది. నదికి రెండు వైపులా కిలోమీటర్ చొప్పున గ్రోత్ సెంటర్గా అభివృద్ధి పేరిట నిర్మాణాలను కూలగొట్టేందుకు సిద్ధమవుతోంది. 1,50,000 కోట్లతో ప్రాజెక్టు చేపడుతున్నట్లు పరోక్షంగా ప్రభుత్వం తేల్చి చెప్పింది. సుమారు 1.25 లక్షల కోట్లు రుణాల ద్వారానే సేకరించనున్నారు. ప్రజా సంఘాలకు ప్రభుత్వం ఇచ్చిన ప్రెజెంటేషన్లో ఈ విషయం తేటతెల్లమైంది. అదో జీవనది. దానికి ఇరువైపులా ఎక్స్ప్రెస్ వేలు, వాక్ వేలు, సైకిల్ ట్రాక్లు, పార్కులు, ప్లాజాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మౌలిక వసతులు, అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్లు, గ్లోబల్ ఆర్కిటెక్చరల్ సంస్థల భాగస్వామ్యంతో చేపట్టిన అంతర్జాతీయ స్థాయి ఐకానిక్ నిర్మాణాలు. అమరావతి గ్రాఫిక్స్ తరహాలో 1,50,000 కోట్ల మూసీ సుందరీకరణ ఇదేనంటూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పెద్దలు అరచేతులు చూపుతున్నారు. మూసీ నది రెండు వైపులా కిలోమీటర్ వెడల్పులో ఈ సుందరీకరణ ప్రాజెక్టు నిర్మించాలని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయించింది. ఈ నెల 4వ తేదీన ప్రజా సంఘాలకు ఇచ్చిన ప్రజెంటేషన్లోనూ మూసీ నదికి రెండు వైపులా కిలోమీటర్ చొప్పున 110 చదరపు కిలోమీటర్ల పరిధిలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో గ్రోత్ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రణాళికలో భూసేకరణ, పునరావాసం అనే ప్రక్రియలు కూడా ఉన్నాయని అందులో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ పెద్దలు, ప్రజా సంఘాల ప్రతినిధుల సమక్షంలో 38 పేజీలతో కూడిన ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇందులో మూసీ సుందరీకరణకు సంబంధించి ఏం చెబుతున్నామనే వివరాలను వెల్లడించారు. ప్రజెంటేషన్ లో రివర్ బెడ్ తో పాటు బఫర్ జోన్ లో 10,017 నిర్మాణాలు, 200 ఖాళీ స్థలాలు ఉన్నట్లు పేర్కొన్నారు. మూసీ సుందరీకరణ అంచనా వ్యయాన్ని EOI టెండర్ నోటిఫికేషన్ డాక్యుమెంట్ లో 58,000 కోట్లుగా పొందుపరిచారు. ప్రజా సంఘాలకు ఇచ్చిన ప్రజెంటేషన్ లో అక్షరాల 1,50,000 కోట్లుగా పేర్కొంది. ఈ ప్రాజెక్టుకు పలు ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటామని అందులో పేర్కొన్నారు. ప్రపంచ బ్యాంకు నుంచి $500 మిలియన్, ఏషియన్ ఇన్ఫ్రా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు నుంచి $500 మిలియన్, నేషనల్ డెవలప్మెంట్ బ్యాంకు నుంచి $500 మిలియన్ తీసుకుంటామని చెప్పారు. ఈ మేరకు చర్చలు కొనసాగుతున్నట్లు ప్రజెంటేషన్ లో పొందుపరిచారు. ప్రజా సంఘాలకు ఇచ్చిన ప్రజెంటేషన్ లో వాస్తవాల్ని దాచడంతో పాటు తప్పుడు సమాచారాన్ని కూడా పొందుపరిచారు. మాస్టర్ ప్లాన్ రూపకల్పన టెండర్లకు సంబంధించి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ టెండర్లో అర్హత సాధించిన 7 బిడ్లను షార్ట్ లిస్ట్ చేయగా 2 కన్సల్టెన్సీ కంపెనీలు మిగిలినట్లు పేర్కొన్నారు. కానీ వాస్తవానికి మొదటిసారి టెండర్లో మాత్రమే 7 కంపెనీలు సాంకేతికత అర్హత సాధించాయి. 5 కంపెనీల ప్రైస్ బిడ్లను తెరిచిన తర్వాత ప్రభుత్వ పెద్దల జోక్యంతో మెయిన్ హార్ట్ మాత్రమే టెండర్ దక్కాలనే యోచనతో ఆ టెండర్లను రద్దు చేసిన అంశాన్ని ప్రజా సంఘాలకు వెల్లడించలేదు. ఈ నెల 4న ఇచ్చిన ప్రజెంటేషన్ లో లీ అసోసియేట్స్ మెయిన్ హార్ట్ RFP బిడ్లను పరిశీలించి ఒక కంపెనీని ఎంపిక చేస్తామని తెలిపారు. కానీ ప్రజా సంఘాలకు ప్రజెంటేషన్ ఇచ్చిన సమయానికి మెయిన్ హార్ట్ కన్సార్షియం కు మాస్టర్ ప్లాన్ బాధ్యతలను అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. కన్సల్టెన్సీ కాలపరిమితిని ప్రజెంటేషన్ లో T+48 నెలలుగా పేర్కొన్నారు. కానీ మెయిన్ హార్ట్ కి ఇచ్చిన అంగీకార పత్రంలో 66 నెలలుగా పొడిగించడం వెనుక మతలబ్ ఏమిటన్నది రహస్యం.
సంఘాలకిచ్చే ప్రజెంటేషన్ ను రూపొందించడంలో ఎంఆర్డీసీఎల్ అధికారులు హడావిడి ప్రదర్శించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఇప్పటి వరకు మూసీ సుందరీకరణ ప్రాజెక్టులో గత ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందనే వివరాలతో గతంలోనే రూపొందించిన వివరాలు వాడుకున్నారు. ఆపై తాజాగా ఏం జరుగుతుందనే వివరాలు కలిపారు. నదికి రెండు వైపులా కిలోమీటర్ వరకు ఉండే విస్తీర్ణాన్ని కూడా సేకరించినట్లు ప్రజా సంఘాలకు ఇచ్చిన ప్రజెంటేషన్ ద్వారా వెల్లడించారు. రివర్ బెడ్ బఫర్ జోన్ వరకు ప్రత్యామ్నాయాలు చూపి అక్కడి నుంచి కిలోమీటర్ విస్తీర్ణం వరకు ఉండే నిర్మాణాలను భూసేకరణ ప్రక్రియ ద్వారా సేకరించే అవకాశం ఉంది. భూసేకరణ చట్టం 2013 ద్వారా ఈ ప్రక్రియ ఉంటుందని కూడా సర్కార్ స్పష్టం చేసింది. తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు విద్యారంగాన్ని పూర్తిగా భ్రష్టు పట్టిస్తోంది. పేద మధ్యతరగతి వారిని చదువుకు దూరం చేస్తోంది. గురుకుల భవనాలకు అద్దె చెల్లించకుండా, ప్రైవేటు కాలేజీలకు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకుండా ఇబ్బందులు పెడుతోంది. దాంతో ఫీజు బకాయిల కోసం అటు కాలేజీలు ఇటు విద్యార్థులు నిరసన బాటపట్టారు. రాష్ట్రంలో విద్యారంగాన్ని కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా భ్రష్టు పట్టించింది. విద్యార్థుల చదువుపై పూర్తిగా నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. ఫలితంగా పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుకు పూర్తిగా దూరం కానున్నారు. విద్యపై, విద్యార్థులపై రేవంత్ సర్కార్ చిన్నచూపు చూస్తుందని తేటతెల్లమవుతుంది. రాష్ట్రంలో పేద విద్యార్థులను విద్యకు దూరం చేసే కుట్ర జరుగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. వేలాది మంది పేద మధ్యతరగతి విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించిన గురుకులాలను ఓ వైపు నిర్వీర్యం చేస్తూనే మరోవైపు ప్రైవేట్ కాలేజీలకు బకాయిలు చెల్లించడం లేదన్నారు. ఇప్పటికే గురుకులాల్లో ఆహారం విషయంలో నాణ్యత లోపించగా తాజాగా గురుకుల భవనాలకు కనీసం అద్దె కూడా చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటుందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అద్దెలు చెల్లించకపోవడంతో భవన యజమానులు వాటికి తాళాలు వేసే దుస్థితి వచ్చిందన్నారు. గురుకులాల పరిస్థితి ఇలా ఉంటే ప్రభుత్వ సహకారంతో ప్రైవేటు కళాశాలలో చదువుకునే విద్యార్థులను కూడా ప్రభుత్వం వదలటం లేదన్నారు కేటీఆర్. వారికి చెల్లించాల్సిన ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లను చెల్లించకుండా విద్యార్థులను తీవ్రంగా మానసిక ఆందోళనకు గురి చేస్తుందన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీలు నిరవధిక బంద్ ప్రకటించాయని, ఇంతకన్నా ప్రభుత్వానికి సిగ్గుచేటు ఏముంటుందని కేటీఆర్ అన్నారు. బకాయిలు చెల్లించకపోతే కాలేజీలు బంద్ పెడతామని కాలేజీ యాజమాన్యాలు ప్రకటించినా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా విద్యార్థులు నష్టపోయే పరిస్థితి వచ్చిందని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఫీజు బకాయిలు చెల్లించాలంటూ చదువు పూర్తయిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా కాలేజీ యాజమాన్యాలు ఇబ్బంది పెడుతున్నాయన్నారు. అటు బకాయిల కోసం కాలేజీ యాజమాన్యాలు, ఇటు స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ కోసం విద్యార్థులు రోడ్లపై ధర్నాలు చేస్తుంటే ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో ముడిపడి ఉన్న అంశంలో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా అని కేటీఆర్ ప్రభుత్వాన్ని సూటిగా నిలదీశారు. అటు మూసీ సుందరీకరణ కోసం 1,50,000 కోట్లు ఖర్చు చేస్తామని చెబుతున్న ప్రభుత్వం పేద మధ్యతరగతి విద్యార్థుల చదువు కోసం డబ్బు కేటాయించడం లేదా అని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయంలో అంతకుముందు ప్రభుత్వం బకాయిలు పెట్టిన 2,000 కోట్ల ఫీజు బకాయిలను తమ ప్రభుత్వం చెల్లించిందని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు. వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలతో పాటు విద్యార్థులకు స్కాలర్షిప్లను అందించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం మతిలేని చర్యల కారణంగా ఇటు విద్యార్థులు, అటు కాలేజీ యాజమాన్యాలు తీవ్రంగా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. విద్యార్థులకు నష్టం చేస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ సహించదని కేటీఆర్ హెచ్చరించారు. 2-3 రోజుల్లో సమస్యను పరిష్కరించకుంటే ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే విధంగా విద్యార్థులతో కలిసి పోరాటాలు చేస్తామని ప్రభుత్వాన్ని కేటీఆర్ హెచ్చరించారు. తెలంగాణకు ప్రాక్సీ సీఎం చంద్రబాబేనా? ఎన్డీఏ సర్కార్తో ఉన్న గఠబంధన్ ఆయనకు అందివచ్చిన వరమా? ఇంటా బయట అంతటా ఆయనే చక్రం తిప్పుతున్నారా? ఎందుకు తెలంగాణలో పనిచేస్తున్న ఆంధ్ర క్యాడర్
ఐఏఎస్ల ఉదంతమే మంచి ఉదాహరణ అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ అధికారులను ఏపీకి రప్పించుకోవడం, మళ్లీ తెలంగాణకు పంపడానికి బాబే పావులు కదుపుతున్నారు అన్నది తాజా సమాచారం. ఈ మేరకు ఇప్పటికే గురువు చంద్రబాబుతో శిష్యుడు రేవంత్ ప్రాథమిక సంప్రదింపులు జరిపారని వినికిడి. అంతా వాళ్లనుకున్నట్లు జరిగితే రొనాల్డ్ రాస్, ఆమ్రపాలి కాటాలకు ఇంటర్స్టేట్ డిప్యూటేషన్ అవకాశాలు రూల్డ్ అవుట్ కాదన్నది బ్యూరోక్రసీ వర్గాల్లో ఉన్న టాక్. తెలంగాణలో పనిచేస్తున్న ఆంధ్ర క్యాడర్ ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులకు క్యాట్లో చుక్కెదురైన విషయం తెలిసిందే. దీంతో వాళ్ళు హైకోర్టులో లంచ్ మోషన్ కు వెళ్తున్నారు. అయితే ఇక్కడ కూడా వాళ్లకు పెద్దగా ఊరట లభించకపోవచ్చని సీనియర్ ఐఏఎస్లు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా వాళ్ళు తమ ఒరిజినల్ క్యాడర్ కు వెళ్లాల్సి ఉంటుందనేది వాళ్ళ వెర్షన్. కాగా ఒకవేళ హైకోర్టులో కూడా రిలీఫ్ దొరక్కపోతే సదరు ఆఫీసర్స్ ఈ మెయిల్ ద్వారా ఏపీలో జాయినింగ్ రిపోర్ట్స్ ఇచ్చే అవకాశం ఉంది. కరోనా తర్వాత మారిన యూపీఎస్సీ గైడ్ లైన్స్ ప్రకారం వాళ్ళకి వెసులుబాటు కలిగింది. అయితే డిఓపిటి నిర్ణయానికి విఘాతం కలగకుండా ఇన్నాళ్ళు ఇక్కడ పనిచేశారు కనుక ఏపీకి వెళ్లాల్సిన ఈ అధికారులకు కొంత సమయం ఇచ్చి సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి చీఫ్ సెక్రటరీని మౌఖికంగా ఆదేశించినట్లు తెలుస్తోంది. వీళ్లు ఏపీకి వెళ్లడం ఇష్టం లేకనే ఆయన అలా పరోక్ష మద్దతు ఇస్తున్నారనేది సెక్రటేరియట్ వర్గాల్లో వినిపిస్తున్న గుసగుస. ఇదిలా ఉంటే న్యాయపరమైన ప్రయత్నాలన్నీ ముగిసిన తర్వాత సదరు అధికారులు ఒక్కొక్కరు వ్యక్తిగతంగా ఇంటర్ స్టేట్ డిప్యూటేషన్ కోసం కేంద్రానికి విజ్ఞప్తి చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇంటర్స్టేట్ డిప్యూటేషన్ కోరే ఐఏఎస్లకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ జారీ చేసి తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు డిఓపిటికి రికమెండ్ చేయాల్సి ఉంటుంది. రెండు రాష్ట్రాల ఆమోదంతో డిఓపిటి వాళ్ళ డిప్యూటేషన్ ఆదేశాలు జారీ చేస్తుంది. ఒకవేళ ఆదేశాలు కోరిన పక్షంలో డిప్యూటేషన్ల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఔదార్యంతో వ్యవహరించాలని ప్రత్యూష్ సిన్హా కమిటీ గతంలోనే స్పష్టంగా సూచించింది. సుదీర్ఘకాలం ఒక రాష్ట్రంలో పనిచేసే అధికారుల పిల్లల విద్య, ఇతర అవసరాలని దృష్టిలో ఉంచుకొని కమిటీ ఆ సిఫారసు చేసింది. 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రెండు రాష్ట్రాల మధ్య అఖిల భారత సర్వీసుల అధికారుల విభజన కోసం ప్రత్యూష్ సిన్హా కమిటీ ఏర్పాటైన విషయం తెలిసిందే. కాగా నిబంధనల ప్రకారం ముఖ్య కార్యదర్శి హోదాలో పనిచేస్తున్న వాళ్లకు ఇంటర్ స్టేట్ డిప్యూటేషన్ ఇవ్వటం కుదరదు. ఒకవేళ సదరు అధికారి డిప్యూటేషన్ కాల పరిమితి దాటినా ఇంటర్ స్టేట్ డిప్యూటేషన్ కు ఛాన్స్ లేనట్టే. కానీ ఈ రెండు సందర్భాల్లో కూడా డిఓపిటి రిలాక్సేషన్ ఇవ్వచ్చు. సంబంధిత అధికారి విజ్ఞప్తిపై ప్రధానమంత్రి చైర్మన్ గా ఉండే ఏసీసీ నుంచి ఆమోదం పొంది కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సంబంధిత అధికారులకు ఆ వెసులుబాటు కల్పిస్తుంది. ఆంధ్ర క్యాడర్ ఐఏఎస్ల బదిలీలను ఏపీ సీఎం చంద్రబాబు అంతా తానే నడిపిస్తున్నారని టాక్. ఇక్కడ రేవంత్ ముఖ్యమంత్రి అవటం, కేంద్రంలో ఎన్డీఏతో పొత్తు కలిసొచ్చి ఆయన హవాకు సాగుతోందని ప్రభుత్వ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి సదరు ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు ఏపీకి వచ్చేలా చేసింది ఆయనే అన్న వాదన ఉంది. మళ్ళా ఇప్పుడు అందులో ఓ ఇద్దరిని ఇంటర్ స్టేట్ డిప్యూటేషన్ పై తెలంగాణకు పంపడానికి చక్రం తిప్పుతుంది సైతం బాబే అన్న చర్చ నడుస్తోంది. ఒక రకంగా తెలంగాణకు చంద్రబాబే ప్రాక్సీ సీఎం అన్న పరిస్థితి నెలకొంది. ఆంధ్ర క్యాడర్ ఏఐఎస్ అధికారుల అంతరాష్ట్ర బదిలీ అంశంపై రేవంత్ ఇప్పటికే బాబు గారితో మాట్లాడారని వినికిడే. శిష్యుడి కోరికను గురువు మన్నించి వరం కూడా ఇచ్చేస్తారని తెలుస్తోంది. అదే నిజమైతే ఏ తీర్పు ఎలా ఉన్నా, కేంద్ర సిబ్బంది వ్యవహార శాఖ ఆదేశాలు ఏమున్నా ఐఏఎస్లు రొనాల్డ్ రాస్, ఆమ్రపాలి కాటా మాత్రం ఇటే అవ్వడం ఖాయం. అన్ని కలిసొస్తే మరో ఐఏఎస్ వాకాటి కరుణ కూడా ఇక్కడే కంటిన్యూ అయ్యే ఛాన్స్ లేకపోలేదు. అయితే వీళ్ళ ఇంటర్ స్టేట్ డిప్యూటేషన్ ప్రక్రియకు దాదాపు నెల రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. రొనాల్డ్ రాస్ నిర్వహిస్తున్న విద్యుత్ శాఖ, ఆమ్రపాలి కాటా విధులు నిర్వర్తిస్తున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ లాంటి కీలక పోస్టులు ఎవరికి ఇస్తారనే చర్చ సైతం జరుగుతోంది. ఆంధ్ర క్యాడర్ అధికారుల ప్లేస్ లో ఎవరిని నియమించాలనే అంశంపై హైకోర్టు స్పందన వెలువడిన తర్వాతనే ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ముందుగా ఫుల్ అడిషనల్ ఛార్జీ ఇచ్చి ఇన్ఛార్జి అధికారులను నియమించి కొంతకాలం తర్వాత కొత్త అధికారులకు బాధ్యతలు అప్పజెప్పే అవకాశం ఉంటుంది. ఇక ఇక్కడ పనిచేస్తున్న ఆంధ్ర క్యాడర్ ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు వెంటనే ఏపీకి వెళ్లిపోవాలన్న డిఓపిటి ఆదేశాల దృష్ట్యా వాళ్ళ ప్రతి కదలిక ఆసక్తికరంగా మారింది. సెక్రటేరియట్ లో ఏ ఇద్దరిని కదిలించినా అదే చర్చ. సిఎస్, సిఎంఓ, అడ్వైజర్స్ ఎక్కడ చూసినా ఆ అధికారులే దర్శనమిస్తున్నారు.
క్యాడర్ ఆ లొకేషన్పై డీఓపీటీ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేసిన ఐఏఎస్లకు క్యాట్లో చుక్కెదురైంది. డీఓపీటీ అక్టోబర్ 9న ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ 5 ఐఏఎస్లు సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. అయితే వీరికి క్యాట్ ఎలాంటి ఊరట ఇవ్వకపోవడంతో ఐఏఎస్ల రిలీవింగ్ పై సందిగ్ధత నెలకొంది. డీఓపీటీ ఆదేశాలపై క్యాట్ను ఆశ్రయించిన ఐఏఎస్ అధికారులకు నిరాశ ఎదురైంది. ప్రస్తుతం పనిచేస్తున్న ప్రాంతంలో కాకుండా వారిని కేటాయించిన రాష్ట్రంలో వెళ్లి రిపోర్టు చేయాల్సిందిగా కేంద్రం ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ 5 ఐఏఎస్ అధికారులు సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. అందులో ప్రస్తుతం తెలంగాణలో పనిచేస్తున్న ఐఏఎస్లు వాకటి కరుణ, వాణిప్రసాద్, రోనాల్డ్ రోస్, ఆమ్రపాలి ఉన్నారు. అలాగే ఏపీలో పనిచేస్తున్న శ్రీజన్ ఐఏఎస్ ఉన్నారు. అయితే 2014 జూన్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 2 రాష్ట్రాలుగా విభజన జరిగినప్పుడు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల కేటాయింపులు జరిగాయి. ఆ సమయంలో కేటాయింపులో అభ్యంతరం ఉన్న అధికారులు క్యాట్ను ఆశ్రయించారు. అప్పుడు క్యాట్లో స్టే తెచ్చుకున్న అధికారులు వారి స్థానంలోనే కొనసాగారు. అనంతరం క్యాట్ స్టేపై కేంద్రం హైకోర్టును ఆశ్రయించగా వారి వినతులను పరిశీలించాలని కేంద్రాన్ని ఆదేశించింది. దీంతో సదరు ఐఏఎస్లు కేంద్రానికి పెట్టుకున్న విజ్ఞప్తిని కొట్టివేసింది. ప్రస్తుతం తెలంగాణలో పనిచేస్తున్న వాకటి కరుణ, వాణిప్రసాద్, రోనాల్డ్ రోస్, ఆమ్రపాలి కాటాను వారికి కేటాయించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లి రిపోర్టు చేయాల్సిందిగా కేంద్రం ఆదేశించింది. అలాగే ఏపీకి చెందిన శ్రీజన్ ఐఏఎస్ ను తనకు కేటాయించిన తెలంగాణకు వెళ్లి రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఐదుగురు ఐఏఎస్ల వాదనలు సుదీర్ఘంగా విన్న క్యాట్ ధర్మాసనం చివరికి కేంద్రం ఆదేశాలు పాటించాల్సిందే అని ఆదేశించింది. సుపరిపాలన కోసం అధికారులను బ్యాలెన్స్ చేసేందుకు కేంద్రానికి ఎప్పుడైనా సరే నిర్ణయం తీసుకునే అధికారం ఉంటుందని స్పష్టం చేసింది. ఒక రాష్ట్రంలో అధికంగా అధికారులు ఉన్నప్పుడు పక్క రాష్ట్రానికి కేటాయింపులు జరిగే అధికారం డీఓపీటీకి ఉంటుందని తేల్చి చెప్పింది. 5 ఐఏఎస్ లో కేటాయింపుల్లో ఒక్కొక్కరికి ఒక్కో కారణం ఉన్నప్పటికీ డీఓపీటీదే తుది నిర్ణయమని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు గత ఆదేశాలలో 1 మ్యాన్ కమిటీని ఏర్పాటు చేయమని చెప్పకపోయినా కమిటీని నియమించే అధికారం డీఓపీటీకి ఉంటుందని తెలిపింది. వెంటనే ఆయా ఐఏఎస్ అధికారులు వారికి కేటాయించిన ప్రాంతాల్లో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఈ నెల 16న సదరు ఐఏఎస్లను వారికి కేటాయించిన ప్రాంతాల్లో రిపోర్ట్ చేయాలని కేంద్రం ఇచ్చిన ఆదేశాలను ఆ అధికారులు పాటిస్తారా లేదా హైకోర్టును ఆశ్రయిస్తారా అన్న సందిగ్ధత నెలకొంది. క్యాట్ ధర్మాసనం ముందు సుదీర్ఘ వాదనలు వినిపించిన ఐఏఎస్ తరపు న్యాయవాదులు పలు అంశాలు లేవనెత్తారు. డొమిసైల్ ఆధారంగా జరగాల్సిన కేటాయింపులు సక్రమంగా జరగలేదని కౌన్సిల్లో వాదనలు వినిపించారు. ఫస్ట్ పోస్టింగ్, పుట్టిన స్థలం, మెట్రిక్యులేషన్ పూర్తి చేసిన ప్రాంతం, హోమ్ టౌన్, 37D వంటి నిబంధనలను డీఓపీటీ అవి పాటించకుండానే ఇతర రాష్ట్రాలకు కేటాయించిందని వాదించారు. ఐఏఎస్ వాకటి కరుణ, వాణిప్రసాద్, శ్రీజన విషయంలో డొమిసైల్ ఆధారంగా కేటాయింపులు చేయాలని 5 మెన్ కమిటీ సిఫార్సు చేసిన డీఓపీటీ పరిగణలోనికి తీసుకోలేదని వాదించారు. ఐఏఎస్ ఆమ్రపాలి, రోనాల్డ్ రాస్ విషయంలో స్వాపింగ్ ద్వారా మ్యూచువల్ గా కేటాయింపులు కోరారు. కానీ డీఓపీటీ వాటిని పరిగణలోనికి తీసుకోలేదని, డీఓపీటీ చేసిన ఈ కేటాయింపులను రద్దు చేయాలని కోరినా క్యాట్ ముందు వారికి నిరాశ ఎదురైంది. ప్రస్తుతం తెలంగాణలో పనిచేస్తున్న ఐఏఎస్లు వాకటి కరుణ, వాణిప్రసాద్, రోనాల్డ్ రోస్, ఆమ్రపాలి కాటాలు ఏపీకి వెళ్లి రిపోర్ట్ చేస్తారా లేదా హైకోర్టును ఆశ్రయిస్తారా అనేది ఉత్కంఠగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసుపై ఈడీ కోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. అయితే A1 ముద్దాయిగా ఉన్న రేవంత్ రెడ్డి ఈ విచారణకు ఖచ్చితంగా హాజరు కావాలని, లేని పక్షంలో తాను నిరాహార దీక్షకు దిగుతానని A4 ముద్దాయిగా ఉన్న జెరూసలేం మత్తయ్య హెచ్చరించారు. 6 ఏళ్లుగా ఈ కేసులో కోర్టుల చుట్టూ తిరగలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నానని మత్తయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఓటుకు
నోటు కేసు. ఈ కేసు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ కేసుపై గత 6 ఏళ్లుగా విచారణ జరుగుతూనే ఉంది. అందులో భాగంగానే ఇవాళ కూడా నాంపల్లి ఈడీ కోర్టులో విచారణ జరగనుంది. అయితే ఈ విచారణకు A1 ముద్దాయి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా హాజరు కావాలని AF4 ముద్దాయిగా ఉన్న మత్తయ్య డిమాండ్ చేశారు. నేటి ఈడీ వాయిదాకు రావాలని, లేని పక్షంలో తాము అదే కోర్టులో దీక్ష చేస్తానని మత్తయ్య హెచ్చరించారు. 6 ఏళ్లుగా ఓటుకు నోటు కేసులో కోర్టుల చుట్టూ తిరగలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి హాజరైతే ట్రయల్ స్టార్ట్ చేస్తానని ఈడీ కోర్టు న్యాయమూర్తి చెబుతున్నారని, అందుకే ఒకసారి కోర్టు విచారణకు హాజరు కావాలని మత్తయ్య విజ్ఞప్తి చేశారు. ట్రయల్ స్టార్ట్ అయితే కేసులో జరిగిన వాస్తవాలు న్యాయమూర్తికి పూర్తిగా చెప్పి అన్ని ఆధారాలు ఈడీ కోర్టుకు సమర్పించి తన బాధ్యతను నెరవేర్చుకుంటానని చెప్పారు. ఓటుకు నోటు కేసులో ఆయా దర్యాప్తు సంస్థల్లో రేవంత్ రెడ్డి ఇచ్చిన అన్ని ఎవిడెన్స్ ను కాపీలు, కొన్నింటిని అక్కడక్కడ మార్పులు చేసినా వాటి అసలు కాపీల ఆధారాలు తన వద్ద భద్రంగా ఉన్నాయన్నారు. రేపు నాంపల్లి కోర్టులో ఓటుకు నోటు కేసుకు సంబంధించిన న్యాయ విచారణ జరగనున్నది. గత 2015లో కేసు నమోదైనప్పటి నుంచి మొదలుకొని ఏసీబీ కోర్టులో, హైకోర్టులో, సుప్రీంకోర్టులో అన్ని కోర్టులో కూడా A4గా ఉన్న నా పేరు తొలగింపబడి నేను నిర్దోషిగా ఉన్నాను. కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీలో మాత్రమే నన్ను దోషిగా గుర్తించి A4 ముద్దాయిగా నన్ను అధికారికంగా ప్రభుత్వము ఒక విచారణ సంస్థ ఈడీ నన్ను గుర్తించింది. 2015లో మొదలైన ఓటుకు నోటు కేసు అనేక మలుపులకు తిరిగిందని, తన పేరు అన్ని కేసుల్లో కొట్టివేశారని, కేవలం నాంపల్లి ఈడీ కోర్టులో మాత్రమే పెండింగ్ లో ఉన్నదని మత్తయ్య చెప్పారు. ఓటుకు నోటు కేసులోని ముఖ్యులైన రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా, చంద్రబాబు ఏపీ సీఎంగా కొనసాగుతున్నారని జెరూసలేం మత్తయ్య పేర్కొన్నారు. మరొకరు వేం నరేందర్ రెడ్డి ఏకంగా తెలంగాణ సీఎంఓ ముఖ్య సలహాదారుగా ఉన్నారని, మరొకరు ఉదయ్ సింహ ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికారిక పదవిలో ఉన్నారని చెప్పారు. ప్రత్యక్ష సాక్షిని పాత్రదారుడిగా A4గా ఉన్న తాను ఎటూ కాకుండా పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకసారి చేసిన తప్పుకు బలైన బాధితుడినని వాపోయారు. ఆ ఈడీ వారి దగ్గరికి నేను గత 4 సంవత్సరాలుగా ఈడీ కేసు మీద వాయిదాకు తిరుగుతూనే ఉన్నాను. కానీ ఏ రోజు కూడా A1 ముద్దాయిగా ఉన్న రేవంత్ రెడ్డి ఆ వాయిదాకు హాజరు కావడం కానీ, తన న్యాయవాదుల ద్వారా కోర్టు ప్రాసెస్ ముందుకు సాగడానికి కానీ సహకరించకుండా ఆ ఈడీ కేసు వాయిదాకు హాజరవ్వడానికి, న్యాయ వ్యవస్థ ముందుకు సాగడానికి ఇప్పుడున్న ముఖ్యమంత్రి, అప్పుడు మా కేసులో నా సహచరుడైన A1 రేవంత్ రెడ్డి గారు హాజరవ్వట్లేరు. కాబట్టి న్యాయ ప్రక్రియ ముందుకు జరగట్లేదు. రేవంత్ రెడ్డి తన స్నేహితుడైన వేం నరేందర్ రెడ్డికి ఎమ్మెల్సీ పోస్ట్ ఇప్పించుకోవడానికి తనను బలి చేశారని జెరూసలేం మత్తయ్య ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటి ఏపీ సీఎం చంద్రబాబును బలవంతంగా ఒప్పించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారిక ఎమ్మెల్యేల కొనుగోలును మొదలు పెట్టారని ఆరోపించారు. ఒక క్రిస్టియన్ నామినేటెడ్ ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యేను ఒప్పించడానికి తనను క్రైస్తవ సంస్థ ప్రతినిధిగా వాడుకోవటం దారుణమని పేర్కొన్నారు. తనతో సంప్రదించడానికి వారి పార్టీలోని మరొక క్రిస్టియన్ లీడర్ జిమ్మీ బాబును సంప్రదించారని గుర్తు చేశారు. ఇందులో మరొకరు అప్పటి రేవంత్ పార్టీ అనుకూల బిషప్ సెబాస్టియన్ ను వాడారని తెలిపారు. ఆ తర్వాత ఇది 2 రాజకీయ పార్టీల గొడవగా మారి 2 రాష్ట్ర ప్రభుత్వాల మధ్య యుద్ధంగా మారిందని గుర్తు చేశారు. ఆ తర్వాత హైకోర్టు, సుప్రీంకోర్టుల మధ్య రాజీ ప్రయత్నాలు, ఆధారాల చెరిపివేత, సాక్ష్యాల మార్చివేతలు జరిగి అన్ని కోర్టుల్లో, అన్ని దర్యాప్తు సంస్థల్లో కేసు బలహీనమై దాదాపు దోషులందరికీ ప్రశాంతత దొరికిందని అన్నారు. కనీసం ఒక్కరోజు కూడా ఆయన వచ్చిపోతే ఐడెంటిఫికేషన్ మొదలైన తర్వాత ట్రయల్ స్టార్ట్ అయితే ట్రయల్లో నువ్వు నిర్దోషం అని చెప్పుకో, ట్రయల్లో జరిగింది మొత్తం వాస్తవం నేను చెప్తా, నువ్వు ఏం జరిగిందో అది చెప్పు, కొట్టేస్తే అది కూడా నీకు సేఫ్ అవుతుంది, నేను కూడా తిరగాల్సిన అవసరం ఉండదు కదా. దయచేసి రేవంత్ రెడ్డి ఒక్కసారి వచ్చి ఐడెంటిఫికేషన్ పూర్తి చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత ట్రయల్ స్టార్ట్ అయితే నేను చెప్పాల్సిన చెప్తే ఆ ట్రయల్ కూడా తప్పించుకొని విచారణకు దూరంగా ఉంటున్న ముఖ్యమంత్రి గారికి మరొకసారి నేను ఆహ్వానం పలుకుతున్నాను. రేపు మీరు వస్తుంటే నేను పూలపోకే పట్టుకొని నాంపల్లి కోర్టు దగ్గర ఉంటా. 10-11 గంటల వరకల్లా మీరు రావాలి. రాకపోతే మాత్రం నాంపల్లి కోర్టు దగ్గర నిరాహార దీక్ష చేయడానికి సిద్ధంగా ఉన్న సందర్భంగా తెలియజేస్తున్నాను. తాజాగా సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ వేయటం, రీఓపెన్ చేయడానికి ఏపీ వైసీపీ ఎమ్మెల్యే రామకృష్ణ వేసిన పిటిషన్ కొట్టేయడం, కేసును వేరే రాష్ట్రానికి మార్చామని బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ను కొట్టివేయడంతో దాదాపుగా కేసు పూర్తిగా నీరుగారిపోయేలా మారిందని మత్తయ్య తెలిపారు.
నాంపల్లి ఈడీ కోర్టు మాత్రమే కొద్దిగా కేసులు ప్రభావితం చేసి ఇప్పుడున్న ముఖ్యమంత్రులు ఇతరులకు ఇబ్బందిగా ఉండబోతుందన్నారు. అందుకు సజీవంగా ఉన్న ఏకైక ప్రత్యక్ష సాక్షిని తానేనని చెప్పారు. నాంపల్లి ఈడీ కోర్టులో A1 ముద్దాయి రేవంత్ హాజరై తన ఐడెంటిఫికేషన్ పూర్తి చేసుకుంటే కోర్టు ట్రయల్ మొదలుపెట్టి ఓటుకు నోటు కేసు విచారణ మొదలు పెడుతుందన్నారు. ఈడీ కోర్టు విచారణలో న్యాయ సహాయం, న్యాయవాది ఖర్చుల కోసం ప్రస్తుత ఇంటెలిజెన్స్ డీజీ అప్పటి ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు శివధర్ రెడ్డిని పలుమార్లు కలిసి ప్రభుత్వ పరంగా సహకారం అందించాలని కోరగా నిరాకరించారని చెప్పారు. రేవంత్ ను అడుక్కోపో అంటూ నిర్లక్ష్యంగా గెంటి వేశారని ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో A1 ముద్దాయి రేవంత్ రెడ్డి కోర్టుకు హాజరు కావాలని ఆయనను ప్రేమతో ఆహ్వానిస్తున్నానని మత్తయ్య తెలిపారు. రేవంత్ కోర్టుకొచ్చి నిజాలు చెప్పి న్యాయస్థానాన్ని గౌరవించాలన్నారు. లేని పక్షంలో ఇప్పటి వరకు రేవంత్ ఈ కేసులో ఆధారాలు ఎక్కడెక్కడ చెరిపివేశాడో అన్ని ప్రూఫ్లను కోర్టులకు, దర్యాప్తు సంస్థలకు ఇచ్చి తనతో సహా అందరికీ శిక్ష పడేటట్టు చేస్తానని జెరూసలేం మత్తయ్య హెచ్చరించారు. ఏదైతే నిందితులుగా ఉన్న వేం నరేందర్ రెడ్డి ఈరోజు ఏకంగా రాష్ట్రానికే చీఫ్ మినిస్టర్ ఆఫీస్కు అడ్వైజర్గా పెట్టుకున్న వేం నరేందర్ రెడ్డి, నువ్వన్నా కనీసం అడ్వైజ్ చెప్పు, అరే బాబు దొంగవైతే దొంగవైనావు కానీ వెళ్ళి కోర్టు ప్రాసెస్లో నువ్వు పాల్గొనమని చెప్పి నరేందర్ రెడ్డి గారు ఎవరి గురించి అయితే ఎవరు ఎమ్మెల్సీ గురించి అయితే రేవంత్ రెడ్డి ఈ ఓటుకు నోటు కేసు స్కామ్ చేసిండో ఆయనను ఈరోజు అడ్వైజర్గా ఉన్నారు కాబట్టి ఆయనను కూడా నేను మీడియా ముఖ్యంగా వేరుకుంటున్నాను. రేపు 16వ తారీఖు వాయిదాకు రావాల్సిందిగా మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. ఏండ్లు గడుస్తున్నా ఓటుకు నోటు కేసు ఓ కొలిక్కి రాకపోవడంతో ముద్దాయిగా ఉన్న మత్తయ్య ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అన్ని కోర్టుల్లో కేసు కొట్టివేశారని, ఒక్క నాంపల్లి కోర్టులో మాత్రమే కేసు విచారణలో ఉందన్నారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ విచారణకు హాజరైతే తనకు ఉపశమనం లభించే అవకాశం ఉందని మత్తయ్య అంటున్నారు. ప్రైవేటు విద్యాసంస్థలకు కాంగ్రెస్ సర్కారు వేల కోట్ల బాకీ పడింది. ఫీజు రియంబర్స్మెంట్ కోసం టోకెన్లు ఇచ్చి 10 నెలలైనా పైసా విధించలేదు. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ, పీజీ కళాశాలలు మూతపడ్డాయి. ఆర్థిక ఇబ్బందులో ఉన్న కాలేజీల యాజమాన్యాలు నిరవధిక బంద్ పాటిస్తున్నాయి. విద్యాసంస్థల మూసివేతతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ విడుదల విషయంలో సర్కార్ చూపిస్తున్న నిర్లక్ష్యంపై నిరసన వెల్లువెత్తుతున్నాయి. డిగ్రీ, పీజీ కళాశాలల నిర్వాహకులు మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక బంద్ పాటించారు. రెండో రోజు కాలేజీలు మూతపడడంతో వేలాది మంది విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా రెండో రోజు ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలలు బంద్ పాటించాయి. ఎంజీయూ పరిధిలో మొత్తం 76 కాలేజీలు నిరసనలో పాల్గొన్నాయి. తెలంగాణ అఫిలియేటెడ్ డిగ్రీ, పీజీ కళాశాలల మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళన కొనసాగిస్తున్నాయి. పాలమూరు విశ్వవిద్యాలయం పరిధిలో ప్రైవేట్ డిగ్రీ కళాశాలలకు సుమారు 30 కోట్ల నుంచి 40 కోట్ల వరకు బోధన రుసుము బకాయిలు ఉన్నట్లు కళాశాలల యాజమాన్య సంఘం నాయకులు తెలిపారు. భువనగిరిలో ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు, విద్యార్థులు ర్యాలీ తీసి వినాయక చౌరస్తాలో నిరసన తెలిపారు. అటు జనగామ జిల్లా కేంద్రంలో తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల మేనేజ్మెంట్ అసోసియేషన్ ప్రతినిధులు, అధ్యాపకులు శాంతియుత నిరసన ర్యాలీ తీశారు. బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. పెండింగ్ ఫీజు బకాయిలు చెల్లించకపోవడం వల్ల కళాశాలల నిర్వహణ ఇబ్బందిగా మారిందన్నారు. ఇప్పటికే తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేకపోతున్నామని చెప్పారు. అధ్యాపకుల జీతాలు, భవనాల అద్దెలు, విద్యుత్ బిల్లులు, యూనివర్సిటీ రుసుములు చెల్లించలేకపోతున్నామని వాపోయారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో గత్యంతరం లేక కళాశాలలను నిరవధికంగా బంద్ చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఏటా క్రమం తప్పకుండా ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తామని, అధికారంలోకి రాగానే పెండింగ్ బకాయిలు విడుదల చేస్తామని కాంగ్రెస్ ఊదరగొట్టింది. కానీ ఆచరణలో విరుద్ధంగా వ్యవహరిస్తోంది. గత బకాయిలే కాకుండా ఈ ఏడాది చెల్లించాల్సిన 2,500 కోట్లను కూడా విడుదల చేయలేదు. అధికారంలోకి వచ్చిన తొలి నెలలోనే 400 కోట్లకు సంబంధించి ఆన్లైన్లో టోకెన్లు జారీ చేసి కాలేజీల యాజమాన్యాలకు సమాచారం ఇచ్చింది.
దాదాపు 10 నెలలు గడుస్తున్నా విద్యార్థుల ఖాతాల్లో రియంబర్స్మెంట్ జమ చేయలేదు. బీఆర్ఎస్ హయాంలో టోకెన్లను ఇచ్చిన 3-4 రోజుల్లోనే నిధులు విడుదలయ్యేవి. ఆ వెంటనే విద్యార్థుల ఖాతాల్లో డబ్బులు జమయ్యేవి. కానీ కాంగ్రెస్ సర్కార్ నిధుల విడుదలలో అంతులేని నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తుంది. పలుమార్లు ముఖ్యమంత్రి, మంత్రుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. ఇప్పుడు యాజమాన్యాలు నిరవధిక బంద్ చేయడంతో విద్యార్థుల చదువులు ప్రశ్నార్థకంలో పడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1000 జూనియర్, డిగ్రీ, పీజీ కళాశాలలు, మరో 1000 దాకా వృత్తి విద్యా కాలేజీలు ఉన్నాయి. డిగ్రీ, పీజీ కాలేజీలో సుమారు 9.5 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. 2 లక్షల మంది అధ్యాపకులు, నాన్ టీచింగ్ స్టాఫ్ పనిచేస్తున్నారు. ఇంజనీరింగ్, ఫార్మా, బీఎడ్, డిఎడ్, ఎంబీఏ, ఎంసీఏ, నర్సింగ్ తదితర వృత్తి విద్యా కాలేజీల్లో సుమారు 3.5 లక్షల మంది విద్యను అభ్యసిస్తున్నారు. 1,00,000 మంది దాకా ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ విద్యా సంవత్సరంలో డిగ్రీ, పీజీ కాలేజీలకు సుమారు 800 కోట్లు, ప్రొఫెషనల్ కోర్సుల కాలేజీలకు దాదాపు 1700 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాల్సి ఉంటుంది. 10 నెలలుగా నిధులు విడుదల చేయకపోవడంతో కనీసం భవనాల అద్దె కూడా చెల్లించలేని దుస్థితిలో ఉన్నామని కాలేజీల యజమానులు వాపోతున్నారు. మొత్తంగా 16 లక్షల మంది భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ సర్కార్ టోకెన్లు ఇచ్చి 10 నెలలైనా రియంబర్స్మెంట్ విడుదల చేయలేకపోవడంపై తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీల యాజమాన్యాల సంఘం మండిపడింది. ఉస్మానియా యూనివర్సిటీలో మంగళవారం సమావేశం నిర్వహించింది. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు అనుసరించాల్సిన ఉద్యమ కార్యాచరణపై చర్చించారు. ప్రభుత్వం దిగివచ్చేదాకా కాలేజీలను బంద్ చేయాలని నిర్ణయించారు. ఈ వేదిక నుంచి సీఎం రేవంత్ రెడ్డికి లేఖ కూడా రాశారు. లక్షలాది మంది విద్యార్థులు, సిబ్బంది భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వెంటనే ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లను విడుదల చేయాలని లేఖలో కోరారు.